కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యంత అమానుషంగా అత్యాచారం, హత్య చేశారని, ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని పీడీఎస్యూ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు భాస్కర్ అన్నారు. కావలి పట్టణంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి బీసీ కళాశాల విద్యార్థినులతో కలిసి కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ, దేశంలో మహిళల నుంచి పసిపిల్లల వరకు చివరకు మూగజీవాలపైన అత్యాచారాలు జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురాలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామన్నారు. జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనలో పదుల సంఖ్యలో నిందితులు ఉన్నారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పి లెనిన్, ఐకేర్ స్వచ్ఛంద సంస్థ ఆమంచి సుబ్బు, సురేష్, టి లక్ష్మణ్, గౌశిక్, ప్రభాస్, దుర్గా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు 21వ తేదీ 20వ తేదీ దాకా కూడా వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఒక్కరిని అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా ఇంతవరకు సిద్ధపడట్లేదు. అక్కడ ఏదైతే ఎవిడెన్స్ ఉంటాయో ఆ ఎవిడెన్స్ ను కూడా చెరిపేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే నిన్నే మనం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. స్వాతంత్ర దినోత్సవానికంటే ముందు స్వాతంత్ర దినోత్సవాన్ని, స్వాతంత్రాన్ని సాధించడానికి మహాత్మా గాంధీ ఏం చెప్పాడు? ఒక మహిళ అర్ధరాత్రి ఒంటరిగా తిరిగిన రోజే, అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే మన దేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. మరి ఆ పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో ఉందా? నిన్నగాక మన తుఫాన్ నగర్లో 9 సంవత్సరాల ఒక అమ్మాయిని జ్వరం ఉందని చెప్పి ఇంట్లో పడుకొని ఉంటే 58 సంవత్సరాల వృద్ధుడు అమ్మాయి మీద అత్యాచారం చేస్తే మన యొక్క పరిస్థితులు ఈరోజు ఉయ్యాల్లో ఉన్నటువంటి ఆడపిల్ల దగ్గర నుంచి 60 సంవత్సరాల ముసలామి దాకా కూడా భారతదేశంలో ఎటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అందుకని స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ మనతోటి బిహేవ్ చేసేటువంటి మన యొక్క తల్లిదండ్రులు కానివ్వండి, తమ్ముళ్ళు కానివ్వండి, స్నేహితులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు మనతోటి ఎలా ప్రవర్తిస్తున్నారో మీరు చూసుకోండి. మనల్ని బుగ్గలు పట్టుకుంటే ఎటువంటి టచ్ చేస్తున్నాడు, లేకపోతే ఇంకొకసారి పట్టుకుంటే ఎటువంటి టచ్ చేస్తున్నారు చూడండి. అందుకని మన మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా నిలబడాల్సింది, పోరాటం చేయాల్సింది మనమే. ఆ అమ్మాయి చివరకు కూడా అంత అత్యాచారం జరిగి అంత దారుణాలు జరుగుతున్నప్పుడు కూడా విపరీతంగా వాళ్ళతో కొట్లాడింది. అందుకని అత్యంత దారుణంగా అమ్మాయి కాలు చేతులు ఇరిచేశారు. ఎందుకు ఇలా జరుగుతున్నాయనంటే ఈరోజు మన ఇళ్లలో చూస్తున్నటువంటి సీరియల్స్ దగ్గర నుంచి, మనం వాడే సెల్ ఫోన్ల దగ్గర నుంచి మొత్తము మహిళల్ని కించపరిచేవి, వాళ్ళ మీద అత్యాచారాలకు పురుగొల్పే సంఘటనలే ఈరోజు మనకి కనపడతా ఉన్నాయి. అందుకని మన ఇళ్లలో ఇవన్నీ కూడా ఆగాలనంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానమైన చెప్పి ఒక ప్రజాస్వామిక వాతావరణం మన ఇళ్లలో పెరగాలి. ఆడపిల్లకి ఒక రకమైనటువంటి చదువు, మగబిడ్డకి ఒక రకమైనటువంటి చదువు, ఆడబిడ్డకి ఒక రకమైనటువంటి బట్టలు కొడిచే దగ్గర నుంచి, చూసే దగ్గర నుంచి ఒక రకమైన వీక్షత ఉంటుంది, అబ్బాయికి వేరుగా ఉంటుంది. అంటే ఇళ్లలో నుంచే ఆడ మగ తారతమ్యాలు పెరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి అత్యాచారాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. అట్లనే సినిమాలు చూసినా లేకపోతే ఇంకోటి చూసినా చివరికి మగవాడు వాడే గడ్డం బ్లేడ్ దగ్గర నుంచి కూడా అండర్వేర్ దాకా కూడా యాడ్స్లో ఆడవాళ్ళు చూపిస్తేనే వాడేటువంటి ఒక దారుణమైనటువంటి కల్చర్ మన దేశంలో ఉంది. అందుకనే ఇటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి. అందుకని నిజంగా ఇటువంటి అత్యాచారాల్లో ఎవరైతే నిజమైనటువంటి హంతకులు ఉంటారో, దోషులు ఉంటారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అట్లనే ఇవి పెరగడానికి ఏదైతే కారణం ఉంటున్నాయో ఈ అశ్లీల సంస్కృతి, పోర్న్ వీడియోస్ కానివ్వండి, లేకపోతే అట్లా అత్యాచారాలు పురుగొలిపే గంజాయి మొత్తు, లేకపోతే బ్రౌన్ షుగర్, హెరాయిన్, వీటన్నిటిని కూడా నిషేధించింది. ఈరోజు భారతదేశంలో మహిళలకు రక్షణ లేదు. అందుకని ఈరోజు కలకత్తాలో అత్యంత దారుణంగా రేపుకు గురైనటువంటి ఆమెకి మనం కొవ్వొత్తులతో నివాళులు అర్పిద్దాం. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా మనమందరం కూడా చర్య తీసుకుందాం. మీ అందరికి కూడా అనేక చోట్ల అనేక అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. లైంగిక వేధింపులు పనిచేసే చోట కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు గమనించండి. రకరకాల ఫేస్బుక్ ప్రేమలు కానివ్వండి, వాట్సాప్ ప్రేమలు కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ ప్రేమలు కానివ్వండి, మీరు గురిగాకండి. మనమందరం కూడా మన తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు మన మీద. మనం చదువుకోవాలి, మంచిగా మనం శాస్త్ర సాంకేతిక రంగాలు ముందుకు పోతూ ఉన్నాయి, వాటిలో మనం కావాలి. ఇదివరకు వంటింటికే మనం పరిమితం అయి ఉన్నాం. కానీ రాను రాను మనం అందరం కూడా చదువుకున్నాం, కలెక్టర్లు అవుతున్నాం, శాస్త్రవేత్తలు అవుతున్నాం. మరలా ఇటువంటి అత్యాచారాలకు గురి చేసి మళ్ళా మనల్ని వంటగదిగా పరిమితం చేసేటువంటి కుట్ర నడుస్తూ ఉంది. అందుకని మనం ఈరోజు కలకత్తాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి హింసాకాండని మన రోజు కూడా ఖండించాలి. భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా కూడా మన వంతు మనం ప్రయత్నం చేయాలి. ఇటువంటి జరిగినప్పుడు మనం రోడ్డుకి కూడా నిరసన చేయడానికి కూడా మీరందరూ కూడా సిద్ధం కావాలి. మీరందరూ కూడా కొవ్వొత్తులతోటి ఆ జూనియర్ డాక్టర్ గారికి నివాళులర్పించినటువంటి మీ అందరికి కూడా పీడీఎస్యూ
అట్లనే ఐకేర్ స్వచ్ఛంద సంస్థ మీ అందరు కూడా పోయినసారి 10th క్లాస్ వాళ్ళకి ఒక మెటీరియల్ ఇచ్చాం, గుర్తుందా? అట్లా ఐకేర్ స్వచ్ఛంద సంస్థ, పీడిఎస్ విద్యార్థి సంఘం, మేమంతా కూడా దీనికి సంఘీభావంగా వాళ్ళని శిక్షించాలని చెప్పి నిరసన చేస్తున్నాం. దీంట్లో పాల్గొన్న మీ అందరికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాంకు సహకరించినటువంటి మేడం గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. స్కూల్లో ఉండి బాగా అలసటకు గురయ్యి అయినప్పటికి కూడా మనం ఈ సమయాన్ని ఇక్కడ మనం కేటాయిస్తున్నామనంటే మహిళల మీద, ముఖ్యంగా విద్యార్థుల మీద, పాలు తాగే పసిపిల్ల నుంచి మూగ జీవాల దాకా కూడా ఈ భారతదేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నటువంటి ఈ దశలో మనము ఈరోజు ఆగస్టు 9వ తేదీన పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో జూనియర్ డాక్టర్గా ఉన్నటువంటి ఒక డాక్టర్ మీద అత్యంత అమానుషంగా అత్యాచారానికి గురి చేసి చంపేశారు. దాంట్లో 10ల సంఖ్యలో నిందితులు ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా ఒక్కరిని మాత్రమే అరెస్టు చేశారు. దాంట్లో సమగ్రమైనటువంటి విచారణ జరగడం లేదు. ఎవరైతే సరైనటువంటి దాంట్లో పాల్గొన్నటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికి కూడా ప్రభుత్వం గుర్తించడం లేదు. అక్కడ ఎవరిదైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఆ ఎవిడెన్స్ పోయిన దాకా కూడా పోలీసులు కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఆగస్టు 9వ తేదీన ఆ డాక్టర్ యొక్క తల్లిదండ్రులకి పోలీసులు, డాక్టర్లు, మిగతా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫోన్ చేసి మీ పాప ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఫోన్ చేశారు. మా పాప ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, చాలా ధైర్యం కలిగినటువంటి మా కూతురు అని చెప్పి వాళ్ళు హడావుడిగా ఆ హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరైనా సరే తన కూతురు చనిపోయిందని అన్న తర్వాత వాళ్ళు వెంటనే ఏం చేస్తారు, డెడ్ బాడీ దగ్గరికి వెళ్తారు. కానీ అలా వచ్చినటువంటి ఆ తల్లిదండ్రుల్ని, వాళ్ళ తమ్ముడిని దాదాపు 3 గంటల సేపు పాటు ఆ డెడ్ బాడీ దగ్గరికి పోనీలా. వాళ్ళు విసిగి అంటే వాళ్ళు చదువులేని వాళ్ళు, మిగతా వాళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. పోలీసులు వస్తున్నారు, వెహికల్స్ వస్తున్నాయి, మీడియా వస్తుంది, ఏం జరుగుతుందో తెలియడంలా. అప్పటికి వాళ్ళు విసిగి 3 గంటల తర్వాత మమ్మల్ని ఎందుకు పిలిపించారు, మా కూతురికి ఏం జరిగిందో మా కూతురుని మాకు చూపించండి అని చెప్పి వాళ్ళు గట్టిగా అడిస్తే ఆ చనిపోయినటువంటి ఆ జూనియర్ డాక్టర్ వాళ్ళ బ్రదర్ని లోపలికి తీసుకెళ్ళి ఒక ఫోటో తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆ ఫోటో పూర్తిగా బాడీ మీద బట్టలన్నీ కూడా అంటే ఒక కవర్ చేస్తున్నారు, కేవలం ముఖం మాత్రమే కనపడుతూ ఉంది. ఆ ముఖం మీద కూడా విపరీతమైనటువంటి గాయాలు ఉన్నాయి. వాళ్ళ బ్రదర్కి అనుమానం వచ్చింది, మా చెల్లెలు ఆత్మహత్య చేసుకోలేదు, మా చెల్లెల్ని ఎవరో ఏదో చేశారు, నిజం తేల్చండి అని చెప్తే ఆ తర్వాత చిన్నగా ఇట్లా అత్యాచారం జరిగింది, మీ అమ్మాయిని చంపేశారని చెప్పారు. ఆ తల్లిదండ్రులకి ఇంకా 8 నెలల్లో ఆ అమ్మాయి డాక్టర్గా పూర్తయ్యి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశల్ని నిలబెట్టడానికి వాళ్ళు ఇంతకాలం కష్టపడి మా కూతుర్ని డాక్టర్గా చేసి ఉన్నటువంటి వాళ్ళ సంతోషం క్షణాల్లోనే ఆవిరైపోయింది. వాళ్ళందరూ కూడా బోర్న విలిపిస్తా హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్, అది గవర్నమెంట్ హాస్పిటల్ మరియు కాలేజ్ అనమాట, దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ ఏం చేశాడంటే వెంటనే రాజీనామా చేశాడు. గవర్నమెంట్ రాజీనామా చేసిన ఆమోదించకుండా వేరే పెద్ద కాలేజీకి పంపించేసింది. అంటే ఈ మొత్తం అత్యాచార సంఘటనలో ఆ కాలేజీ ప్రిన్సిపాల్కి కూడా ఎంతో కొంత భాగం ఉంది, లేదా అతనికి తెలిసేది జరిగింది అని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన చేస్తున్నారు. అట్లానే మొత్తం కాళ్ళు చేతులు ఇరగదీస్తున్నాయి. అమ్మాయి కళ్ళల్లోంచి రక్తం వచ్చింది, తల వెనక భాగంలో పెద్ద గాయం అయ్యి ఉంది. అందుకని చాలా దారుణంగా జరిగింది. మా అమ్మాయికి న్యాయం చేయాలని తల్లిదండ్రులు ఈరోజు పీడిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మనం కలకత్తాలో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకి నిరసనగా ఈరోజు కొవ్వొత్తులతో అమ్మాయికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే బీజేపీ ప్రభుత్వం అధికారులు వచ్చిన కాడి నుంచి అమ్మాయిల మీద అత్యధికంగా దాడులు ఎక్కువ అవుతున్నాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి కూడా ఖండించకుండా ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ గంజాయి మూర్తికి అలవాటు పడినా కానీ గంజాయి మూర్తికి అలవాటు పడి ఎట్టంటే అట్ట విద్యార్థులు కానీ ఇవన్నీ అవుతున్నా కానీ ఇటువంటి పట్టించుకోకుండా ఈ రాష్ట్రాలు ఇవన్నీ కూడా చూస్తున్నాయి. అదేవిధంగా నిందితుడిని 10 రోజులైనా కానీ ఇంకా శిక్షించకుండా ఆ నిందితుడిని కఠిన చర్యలు తీసుకోవాలని పీడిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇట్లాంటి చట్టాలు కూడా మహిళల్ని హింసించే చట్టాలు ఎక్కువ తెచ్చి అదేవిధంగా ఆ చట్టాలు కూడా అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్క విద్యార్థులకు కానీ ప్రతి ఒక్క యువకులకు కానీ ఈ చట్టాలకు అవగాహన కల్పించి ఈ విధంగా పాల్పడితే ఎటువంటి శిక్షలు పడతాయో వాళ్ళకి అవగాహన కల్పించవలసిందిగా పీడిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.